హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితపాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా ఏ స్కానింగ్ ఆఫ్ డికేడ్, దశాబ్ది 2014 2024 దశ దిశ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. దశాబ్ది, దశ దిశ, ఇక వినండి. 2014 నుండి 2024 రాజ్యాంగ విధ్వంసకర దశాబ్ది. మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ గతంలో ఎమర్జెన్సీ ప్రకటించిన రోజును, అంటే జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినం, సంవిధాన్ హత్యా దివస్ అని అంటున్నారు. హోంమంత్రి అలాగనే బీజేపీ పాలనలో జరిగిన అరాచకాలను గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ విధ్వంసక దశాబ్ది 2014-2024 మధ్యగా ఈ దేశ ప్రజలు గుర్తించారు. ఇక రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేయటమే తరువాయి. అది త్వరలో జరుగుతుందని ఆశిద్దాం. గోడి మీడియాలో హెడ్లైన్ కోసం మోడీ షాలు తాపత్రయపడటం ఈ ప్రకటనలో కనిపిస్తుంది తప్ప సంవిధాన్ హత్యా దివాస్లో పసలేదు. పైగా హత్య అనేది మోడీ షాలకే కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వారికి చాలా ఇష్టమైన పదం. ఒక్కసారి గతంలోకి చూడండి, తెలుస్తుందది. జాతిపిత గాంధీని హత్య చేసిన వారెవరు? వారి నాయకుడే అయినా దీన్ దయాళ్ ఉపాధ్యాయను మట్టుబెట్టింది ఎవరో తెలుసుకోండి. జస్టిస్ లోయా హత్య గురించి తెలుసుకోండి. కొన్ని హత్యల వివరాలు బయటపడవు, కానీ హత్య అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీలకు చాలా ప్రీతిపాత్రమైన పదం. అలాంటిది నిర్వహించడం కూడా బహుశా వారి శాఖల్లో తర్ఫీదిస్తారేమో. సంవిధాన్ హత్యా దివాస్ ప్రకటించగానే ఉద్ధవ్ ఠాకరే గ్రూపు శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇలా అన్నారు: ఎమర్జెన్సీ అంటే ఏమిటో ఈ దేశ గృహమంత్రికి తెలియదనుకుంటా. దేశంలో ఎమర్జెన్సీ విధించబడ్డప్పుడు ఆయన వయస్సు ఎంతో నాకు తెలియదు. బాలాసాహెబ్ ఠాకరే పార్టీ శివసేనను చీల్చి ఒక నకిలీ శివసేన ముఠాతో చేతులు కలిపి సయ్యాటలాడే వారికి బాలాసాహెబ్ ఠాకరే దార్శనికత ఏమర్థమవుతుంది? అంతటి ఆ బాలాసాహెబ్ ఠాకరేనే ఆనాడు ఎమర్జెన్సీకి ఇందిరాగాంధీకి పూర్తి మద్దతు ప్రకటించాడు. ఆ మాత్రం పరిజ్ఞానం లేని వారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకోవాలి అని. పార్లమెంటులో విపక్షం ఇండియా కూటమి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని బలంగా నొక్కి చెప్పింది. బీజేపీ విధానాలను ఎండగట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎల్లవేళలా రాజ్యాంగం ప్రతిని పట్టుకుని తిరుగుతున్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రతిని బహుకరిస్తున్నారు. దేశ ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుతున్నారు. దానితో ప్రజల్లో ఒక్క చైతన్యం పెళ్ళుబుకుతుంది. నైతికంగా దిగజారిన మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చామని విర్రవీగనక్కర్లేదు. వాస్తవంగా వారికి వచ్చినవి 130 సీట్లే. మోసపూరితంగా ఈవీఎంల ట్యాంపరింగ్తో మరో 100 పెరిగాయి. ఇది బహిరంగ రహస్యం. అయినా కూడా పార్లమెంట్లో జూన్ 2024 తగినంత బలం లేదు. వెన్నుపోటుదారుల్ని, మోసకారుల్ని ఊతకర్రల్లాగా చంకలో వేసుకొని మోడీ ప్రభుత్వం కుంటుతూ నడుస్తుంది. ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చని విఘ్నులైన విశ్లేషకులు చెబుతున్నారు.
కార్పొరేట్లు, దొంగ బాబాలు వారు కూడా మోడీ ప్రభుత్వానికి ఊతకర్రలే. దేశంలో ప్రధాన మీడియా ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఒక సంఘటనను పరిశీలిద్దాం. అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళి రాధికా మర్చెంట్తో 12 జూలై 2024 జరిగింది. అందుకోసం దాదాపు 13 బిలియన్లు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని, రాహుల్ గాంధీ బలమైన ప్రతిపక్ష నేతగా ఎదిగారని గ్రహించిన అంబానీ పెళ్లి పత్రిక పట్టుకొని ఢిల్లీలోని 10 జనపథ్కు వెళ్ళాడు. సోనియా గాంధీని కలిశాడు. గంటసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడాడు. కానీ అక్కడ రాహుల్ గాంధీ జాడ కనపడలేదు. అంబానీని కలవటం ఇష్టం లేని రాహుల్ గాంధీ ఇంట్లో లేకుండా అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో తాపీ మేస్త్రీలతో నిర్మాణ పనులకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ వారితో కలిసి పనులు చేస్తూ గడిపాడు. దీనితో స్పష్టంగా ఆయన ఈ దేశ ప్రజలకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, రాజకీయ నాయకులు జనంలో ఉండాలి, జనం కోసం ఉండాలి. మోడీ శాలవలే కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వారి ఇళ్ల ముందు పాలేరులుగా బతకొద్దు అని. దీనిలో మరో విషయం కూడా ఉంది. అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లిని ప్రధాన మీడియా ఒక జాతీయ కార్యక్రమంలా చూపించింది. అంబానీని పట్టించుకోకుండా ప్రజలతో కలిసి తన పని తాను చేసుకుపోయిన రాహుల్ గాంధీని ఏ టీవీ ఛానల్ చూపించలేదు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో కూడా ఇక ఇప్పుడైనా ప్రధాన మీడియా నేర్చుకోవాలి, లేదా పంధా మార్చుకోవాలి. రాహుల్ గాంధీ చర్య కార్పొరేట్ల అహంకారం మీద దెబ్బ కొట్టినట్లయింది. బీజేపీ ఏర్పరిచిన ఒక తప్పుడు విధానాన్ని మార్చి తనకై తాను ప్రజల పక్షాన నిలబడ్డట్టయింది. నఫరత్కి రాస్తోం పే మొహబ్బత్కి దుకాన్ కోలోతే జాయేంగే. మీ విద్వేషపు రహదారుల్లో మేము ప్రేమ దుకాణాలు తెరుచుకుంటూ వెళ్తాం అని చెప్పినట్లే రాహుల్ గాంధీ 2 సార్లు దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. జనాల నాడి తెలుసుకున్నారు. వారి అవసరాలేమిటో అర్థం చేసుకున్నారు. ఇది గొప్ప పరిణామం కదా. ఇతర నాయకులందరికీ భిన్నంగా ప్రవర్తిస్తూ తన ప్రత్యేకతను తాను నిలుపుకున్నారు కదా. ప్రజాస్పందన, ఎన్నికల ఫలితాలు అన్నీ అనుకూలంగా వస్తున్నాయి. దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించటం మనం చూశాం. విద్వేషాలు రెచ్చగొట్టిన బీజేపీకి ప్రజలు అంచెలంచెలుగా బుద్ధి చెబుతూ వస్తున్నారు. రాహుల్ గాంధీ మణిపూర్లో 2 సార్లు పర్యటించి తను వారికి అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. గుజరాత్లోనూ విస్తృతంగా పర్యటించారు. మోడీ షాలను వారి గుజరాత్లోనే ఓడించి బుద్ధి చెబుతామని పార్లమెంట్లోనే ప్రకటించారు. ఇక ప్రధాని మోడీ ఒక్కసారి కూడా మణిపూర్ సందర్శించలేదు. దేశ ప్రజల విశ్వాసం కోల్పోతూ క్రమంగా బలహీనపడడానికి అది ఒక కారణం. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, ఇటీవల అదే జూలై 2024 రష్యా వెళ్ళిన ప్రధాని మోడీ దేశానికి ఉన్న పరువు గౌరవం తీసివేసి వచ్చారు. 2014 వరకు దేశంలో శాంతి భద్రతలు లేవని, దేశ ప్రజలు భయభ్రాంతులై గడిపేవారని అక్కడి భారతీయ సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. 10 ఏళ్లుగా తాను చేసిన నిర్వాకం అక్కడి వారికి తెలియదనుకున్నారు. పాపం, ప్రపంచం కుగ్రామమైంది. ఎక్కడ ఏం జరిగినా ప్రపంచమంతా తెలిసే సాంకేతిక యుగంలో మనం ఉన్నామన్న సంగతి కూడా మరిచి నోటికొచ్చింది మాట్లాడితే ఎలా? చదువు విఘ్నత లేని వాడి ఆలోచనలు ఇలాగే దిగజారి ఉంటాయి. ప్రధాని స్థానంలో ఉండి దేశానికి ఉన్న పరువు మంట గలిపే విధంగా మాట్లాడొచ్చా? హుందాతనం ఏది? దేశంలో మీడియాను మోడీ తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు గాక.
విదేశీ మీడియా ఊరుకోదు. శక్తి పుంజుకున్న యూట్యూబ్ ఛానళ్లు ఊరుకోవు. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ మోడీ రష్యా పర్యటనను తీవ్రంగా నిరసించాడు. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యపు దేశాధినేత మాస్కో వెళ్ళి అక్కడ రక్త పిపాసిని పుతిన్ కౌగలించుకోవటం నిరాశ కలిగించింది అని ఇంకా తీవ్ర పదజాలంతో విమర్శించాడు. అయితే ఇదే జెలెన్స్కీని నరేంద్ర మోడీ ఆ మధ్య ఇటలీలో కలిసినప్పుడు ఇలాగే కౌగలించుకున్నాడు. ఒక ఆలోచన విధానము ఏమీ లేని వాడి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఉక్రెయిన్ పిల్లల ఆసుపత్రి మీద రష్యా బాంబులు పడి అనేక మంది చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే మోడీ రష్యా నేల మీద కాలు మోపాడు. యుద్ధం శాంతికి పరిష్కారం కాదు అని ఒక గొప్ప విషయం పుతిన్కు హితబోధ చేశారు. అతిథిగా వచ్చిన వాణ్ణి అవమానపరచడం సభ్యత కాదు అని పుతిన్ మౌనంగా ఉండిపోయాడేమో గాని అతను గనుక గుజరాత్, మణిపూర్ మారణ హోమాన్ని గుర్తు చేసి ఉంటే మోడీ ముఖం ఎక్కడ పెట్టుకునేవారో తెలియదు. మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తే ఉలుకు పలుకు లేని వారికి శాంతి వచనాలు పలికే అర్హత ఉందా? విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు యుద్ధం దేశం నుండి కాదు, బుద్ధుడి దేశం నుండి వచ్చానని చెప్పుకునే మోడీకి అసలు బుద్ధుడి పేరెత్తే అర్హత ఉందా? మత విద్వేషాలు రేపి దేశంలో మారణ హోమాలు సృష్టించే ఒక అహంకారికి బుద్ధుడి పేరెత్తే అర్హత ఎలా ఉంటుంది? మోడీ రష్యాలో పుతిన్ ఎదురుగా కూర్చొని శాంతి వచనాలు వల్లిస్తున్నప్పుడే రష్యా ఉక్రెయిన్పై మిసైల్స్ ప్రయోగించింది. అంటే పుతిన్ మోడీని గౌరవించినట్ట, అవమానించినట్ట? ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. భారతీయ సనాతన ధర్మాన్ని అభిమానించి ఆరాధించే భారత ప్రధానికి రష్యా సనాతన మత బోధకుడైన సెయింట్ యాండ్రూ పేరున ఉన్న పురస్కారం లభించింది. అది చూసుకొని మోడీ తనకు తాను సంతోషించాల్సిందే. భారతీయులెవ్వరూ గర్వించలేదు. ప్రధాని మోడీ తన స్థాయి ఏమిటో ఆలోచించుకోకుండా లోక్సభ ఎలక్షన్ సభలో 2024 ప్రసంగిస్తూ అదానీ, అంబానీలు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి బస్తాల్లో డబ్బు కుక్కి కుక్కి ట్రక్కులు నింపి పంపారు అని అన్నారు. అంటే ఏమిటి? అదానీ, అంబానీలు దోషులని, దేశద్రోహులని ఆరోపించినట్టే కదా. మరి అలాంటి ముఖేష్ అంబానీ ఇంట్లో పెండ్లికి మోడీ తగుదునమ్మా అని వెళతారా అని ఈ దేశ ప్రజలు అడగటం కాదు, మండిపడుతున్నారు. సమాధానం చెప్పుకోవాలి కదా. ఎందుకు చెప్పుకోలేదు? మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజల సొమ్మును కార్పొరేట్లకు, ముఖ్యంగా అదానీ, అంబానీలకు దోచిపెడుతూ ఉందని ఈ దేశ ప్రజలకు తెలుసు. చదువు లేనివాడని అనుకున్నారే గాని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేనివాడు తమకు ప్రధానిగా ఉన్నారా? ఇలాంటి వారికా తాము అంతటి ఉన్నత స్థాయినిచ్చాం అని ప్రజలు తమలో తాము కుమిలిపోతున్నారు. బుద్ధుడు, బ్రూనో, డార్విన్, మార్క్స్, పూలే వారు చేసిన త్యాగాల ముందు అంబానీ పెళ్లి పేరుతో ఆర్భాటంగా, అసహ్యంగా, వికృతంగా చేసిన బిలియన్ల డబ్బు ఖర్చు ఎందుకు పనికొస్తుంది? ఆ మహనీయుల కాలికోటితో కూడా సమానం కాదు. అసలు పోలికే అసమంజసం. నిజమే, కానీ అన్ని బిలియన్ల డబ్బు ఖర్చు చేయటం వల్ల దేశానికి కానీ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగం జరగలేదు. వృధా వృధా. అదేమైనా నిజాన్ని నిలపడానికా? మానవీయ విలువల్ని నిలపడానికా? పేదల సంక్షేమం కోసమా? పర్యావరణ పరిరక్షణకా? ఎందుకు అంత డబ్బు ఖర్చు చేసినట్టు? అతని డబ్బు అతని సంతోషం కోసం ఖర్చు చేసుకున్నాడు
అని అంటారేమో. అన్యాయంగా ప్రజల్ని కొల్లగొట్టి సంపాదించిందే కదా. కార్పొరేట్ల దగ్గర ఉన్నదైనా, ప్రభుత్వాల దగ్గర ఉన్నదైనా అంతా ప్రజల సొమ్మేనన్న విషయం ఎవ్వరూ మర్చిపోకూడదు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అతని కుటుంబ సభ్యులు తప్ప మిగతా రాజకీయ పార్టీ నాయకులంతా అంబానీ ఆర్భాటంలో భాగస్వాములయ్యారు. ఆయన మాత్రం అంబానీ, మోడీల అహంకారంపై దెబ్బతీస్తూ సామాన్యుల ప్రతినిధిగా ఒంటరిగా నిలబడ్డారు అన్నది ఈ దేశ ప్రజలు గమనించారు అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా ఏ స్కానింగ్ ఆఫ్ డికేడ్, దశాబ్ది 2014 నుండి 2024 వరకు దశ దిశ అనేటువంటి అంశంగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఆలోచించండి. విన్నారుగా. ధన్యవాదాలు.